సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనేటువంటి పేరుతో తల్లికి వందనం ఈ సంవత్సరం ఇవ్వలేమని చెప్తున్నారు. 8 నెలల ముందు ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి తెలియదా? తెలియకుండానే మీరు హామీలు ఇచ్చేశారా? అంటే ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, ఇది మంచిది కాదు అట్లా చెప్పాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చారు. ఇదే పద్ధతి కనుక అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా భవిష్యత్తులో అదే గదిపడుతుంది. కాబట్టి ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలో ముఖ్యంగా అనేక సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికీ 48% విద్యార్థి అక్షరాస్యత శాతం ఈ జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఉర్దూ యూనివర్సిటీ 150 ఎకరాల్లో స్థలం కేటాయించారు. ఒక్క ఇటుకంటే ఒక్క ఇటుక పడలేదు. దానికోసం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఉర్దూ యూనివర్సిటీకి ఎక్కడైతే స్థలం కేటాయించారో ఆ స్థలానికి నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చుని బడ్జెట్ సమావేశాల్లో పెట్టి వెంటనే వచ్చే విద్యా సంవత్సరాల కల్లా దాన్ని పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పుడు ఆ ఉర్దూ యూనివర్సిటీని తీసుకెళ్లి క్లస్టర్ యూనివర్సిటీలో కలపాలి, క్లస్టర్ యూనివర్సిటీ భవనాల్లో పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. దానికోసం ఉత్తర్వులు కూడా చేశారు. అంటే ఉర్దూ యూనివర్సిటీ క్లాస్ రూముల్ని, అడ్మినిస్ట్రేషన్ని క్లస్టర్ యూనివర్సిటీ తరగతి గదుల్లో పెట్టడం అంటే ఏదైతే ఉర్దూ యూనివర్సిటీకి స్థలం కేటాయించారో ఆ స్థలాన్ని దోచుకోవడం కోసమే ఈ ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈ స్థలం గతంలో బొగ్గన రాజేంద్రనాథ్ ఆ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్థలాన్ని కబ్జా చేయడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు ఏదో డ్రోన్ హబ్ పెడతా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో బహుశా ఆ డ్రోన్ హబ్ కోసం ఇవ్వడం కోసం ఈ ఉర్దూ యూనివర్సిటీ వేరే చోటికి షిఫ్ట్ చేయడము, ఈ స్థలాన్ని ఆక్రమించుకోవడం కోసమే ఎస్ఎఫ్ఐ విమర్శిస్తా ఉంది. కాబట్టి వెంటనే ఉర్దూ యూనివర్సిటీకి ఎక్కడైతే స్థలం కేటాయించారో అక్కడ భవనం నిర్మించాలని కోరుతా ఉన్నాం. ఈ ఆదోని పట్టణంలో జిల్లాలో గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ఇచ్చింది. ఈ ఆదోని పట్టణంలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ దాదాపు 40% నిర్మాణం పూర్తయింది. ఇంకా 60% నిర్మాణం కంప్లీట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆదోని పట్టణంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలా? లేదంటే 2047 లేదంటే P4 లేదంటే ఇతరత్ర స్లోగన్స్ అన్ని చెప్పి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మెడికల్ కాలేజీలు పెడితే ఎట్టి పరిస్థితుల్లో సహించం. ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ప్రభుత్వమే డబ్బులు కేటాయించి ఆదోని మెడికల్ కాలేజీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి 12 మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలా? వాటిని పూర్తి చేసి తరగతులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతం వలసల ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి హాస్టళ్లు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఆ హాస్టల్లో కూడా అవినీతి జరిగిందని అనేక ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఒకవేళ అవినీతి జరగడం వాస్తవమైతే దాని మీద విచారణ జరపని ఈ జిల్లా విద్యాశాఖ అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా ఎక్కడైతే వలస ప్రాంతాలను గుర్తించి ఆ గ్రామాలలో ప్రత్యేకమైనటువంటి హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని ఈ అంశాల వారీగా భవిష్యత్తులో పోరాటాలకి ఎస్ఎఫ్ఐ సంసిద్ధం అవుతుందని, కాబట్టి ఈ పోరాటాల్లో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది, విజ్ఞప్తి చేస్తుంది. ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఎస్ఎఫ్ఐ 48వ జిల్లా మహాసభలు ఆదోని పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభల తద్వారా భవిష్యత్తులో విద్యార్థులు ఏవైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలకి ఈ మహాసభ ఆదోని వేదిక కాబోతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఈరోజు ఉంటా ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్, గత ప్రభుత్వం వదిలివెళ్ళినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికీ పెండింగ్లో ఉంది. దాదాపు 3,860 కోట్ల రూపాయల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. మొన్న ఒక టర్మ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని లోకేష్ గారు 780 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆ 780 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా విడుదల చేయలేదు. ఎంత అన్యాయం అంటే, విద్యార్థులు ఫీజులు కట్టమని యాజమాన్యాలు వేధిస్తా ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ మేము 100 రోజుల్లో క్లియర్ చేస్తామని చెప్పినటువంటి లోకేష్ అధికారంలోకి వచ్చిన 8 నెలలు అవుతున్నా కూడా ఇప్పటివరకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేయలేదు. మరలా ఇంకో విద్యా సంవత్సరం పూర్తి అవుతా ఉంది. ఈ విద్యా సంవత్సరం సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు? స్పష్టంగా చెప్పాలి. అదేమంటే మేము యాజమాన్యాలతో మాట్లాడాం, యాజమాన్యాలు మేము మిలాఖత్ అయిపోయాం, ఇంకా విద్యార్థులు ఎవరిని ఫీజులు అడగరని మా ప్రతిసారి చెప్తా ఉన్నాడు. మీరు కిందకి వెళ్ళి చూడండి, కాలేజీకి వెళ్ళి విద్యార్థులు అడగండి.
యాజమాన్యాలు విద్యార్థుల్ని వేధిస్తున్నారు. ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామంటున్నారు, ఫీజులు కడితేనే పరీక్షలకి మేము అలౌ చేస్తామంటున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వెంటనే ఎన్ని పరిస్థితులు ఉన్నా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యతగా తీసుకుని వచ్చేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే బడ్జెట్ లో కేటాయించి అమలు చేయాలని SFI డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా